ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన ప్రత్యక్షపు వాక్కు వినుట, ధ్యానించుట మన జీవితాలకు ఈ దినమంతటికి కావలసిన దేవుని శక్తిని మనము పొందుకోగలుగుతాము. ఈ దినమంతటికి కావలసిన దేవుని సమాధానం, ఈ దినమంతటికి కావలసిన కృపాక్షేమాలు ఆయన వాక్కు ద్వారా మనకు లభిస్తాయి. కనుక రండి, మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనమును చదువుకుందాము. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అవును, మన మార్గములను చక్కగా వర్ధిల్ల చేసుకొని నడిచే అనుభవము దేవుని వాక్యములో దాగి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయము ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు ఏదైతే మనకి సెలవిచ్చాడో, ఏదైతే మనకు ఆజ్ఞాపించాడో, ఆ వాక్యానికి మనము లోబడినప్పుడు, ఆ వాక్యానికి మనము కట్టుబడి జీవించినప్పుడు మన మార్గములను చక్కగా వర్ధిల్ల చేసుకుంటాము అని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. ఆనాడు మోషే మరణించిన తరువాత ఎంతో నిరాశలో, నిస్పృహలో 20 లక్షల మంది పైన ఉన్న ప్రజలను నడిపించడానికి నాయకుడును కోల్పోయిన ఆ యొక్క దీన పరిస్థితిలో, దిక్కుతోచని పరిస్థితిలో యెహోషువ పడి ఉన్నప్పుడు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అవును, యెహోషువని గొప్ప నాయకునిగా చేసిన దేవదేవుడు ఈ ఉదయకాలము నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అవును, నీవు కూడా దేవుని వాక్యమును ధ్యానించి అలానే నీవు దాన్ని అనుసరిస్తూ దానిని నీవు అనేకులకు బోధించాలి. మొట్టమొదట నీ కుటుంబీకులకు నీవు బోధించుటలో తప్పిపోకూడదు. ప్రియా దేవుని బిడ్డ, ఇవి దేవుని వాక్యము జీవము కలిగినది, సత్యము కలిగినది. ఇందులో గొప్ప ఆశీర్వాదం ఉన్నది. అనేక విషయాలు వారితో పంచుకుంటూ ఉంటాము, అనేకమైన మాటలు వారితో మాట్లాడుతూ ఉంటాము. కానీ ఏ రోజైనా దేవుని వాక్యాన్ని వారికి బోధించామా? దేవుని వాక్యాన్ని వారికి వివరించామా? దేవుని వాక్యం చదవమని వారిని ఏనాడైనా మనము హెచ్చరించామా? కానీ ఈ ఉదయకాలం దేవుని వాక్యం మనం చదువుకున్నాం చూడండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు అంటూ ఉన్నాడు. దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. చూడండి, దివారాత్రము కూడా ఆయన వాక్యాన్ని ధ్యానించుటలో మన జీవితాలు విజయవంతమైన అనుభవంలో నిలబడతాయి. విజయవంతమైన అనుభవంలో అవును, ప్రభు మనలను నడిపించడానికి ఈ వాక్యం మనకి తోడ్పడుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎంత జ్ఞానివైనా, ఎంత ఐశ్వర్యవంతుడివైనా, ఎంత మరి విద్యావేత్తమైనప్పటికీ కూడా దేవుని వాక్యము శక్తి కలిగినది. ఇందులో జీవమున్నది. ప్రియ దేవుని బిడ్డ, నీ మార్గమును చక్కగా వర్ధిల్ల చేసుకోవడానికి నీకు ఇది ఒక గొప్ప మరి ఆయుధముగా దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఇది నీవు అనుసరించాలి. ఇది బోధిస్తూ మనము తప్పిపోకుండా ఉండాలి అనంటే ఈ వాక్యం మన హృదయంలో ఉండాలి. ఈ వాక్యాన్ని మనము ధ్యానించాలి. ఈ వాక్యానుసారంగా జీవిస్తూ మన కుటుంబీకులను కూడా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, అవును, ఆయన మాట శక్తి కలిగినది. భక్తుడు అంటాడు, వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు అంటూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున నీ దగ్గర వెండి బంగారములు ఉండవచ్చు, కానీ వాటన్నిటికంటే శ్రేష్టమైనది దేవుని యొక్క జీవవాక్కు. ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా ఈ సంవత్సరపు ముగింపు దినాలలో ఎక్కడైనా మనము బోధించుటలో తప్పిపోయామా? అనుసరించుటలో తప్పిపోయామా? అందుకేనేమో మనకి శోధనలు, శ్రమలు, అందుకేనేమో మన యొక్క పరిస్థితులలో మార్పు లేని, ఫలభరితము లేని అనుభవాలు. దేవుని వాక్యం మరలా ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా సరిదిద్దుకుందాం, చక్కదిద్దుకుందాం. అవునయ్యా, నీ వాక్యాన్ని అధికంగా ప్రేమించే కృప, నీ వాక్యాన్ని అధికంగా ధ్యానించే కృప, నీ వాక్యానుసారంగా నడిచే కృప, అంతేకాదు నా వారందరికీ కూడా నేను బోధించుకోవాలి. దేవుని వాక్యం ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నది, దీనిని అనుసరించి మనము జీవించాలి అని మరలా ఈ సంవత్సరం ముగింపులో దేవుని ఎదుట మనలను మనం సరిచూసుకుందాం. తద్వారా ఆయన మన మార్గాన్ని చక్కగా వర్ధిల్ల చేసే దేవుడుగా,
అవును ప్రియ దేవుని బిడలారా, మనలను హెచ్చించే దేవుడుగా ఆనాడు యెహోషువని ఘనపరిచిన దేవుడు ఈ ఉదయకాలము నిన్ను కూడా ఘనపరచడానికి, నిన్ను కూడా నిలబెట్టడానికి, నీ జీవితాన్ని కూడా గొప్ప చేయటానికి ఆయన మనతో మాట్లాడుతూ ఉండగా దేవుని వాక్యానికి లోబడదాం. దేవుని వాక్యానుసారంగా జీవించడానికి మనలను మనము దేవునికి అప్పగించుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాము. దయగలిగిన తండ్రి పరిశుద్ధుడా, నీ ఘననామానికి వందనాలయ్యా. అవును ప్రభువా, తండ్రి, ఈ ధర్మశాస్త్రం అంతటిని మేము చక్కగా చదివి అనుసరించి ప్రభువా గైకొంటూ తండ్రి ఈ బోధించే విషయంలో తప్పిపోక తండ్రి మేము నాయనా మా యొక్క జీవితాలు మేమే కాదు, మా పిల్లలకు, మా కుటుంబీకులకు, మా బంధువులకు, మా స్నేహితులకు అందరికీ కూడా నీ వాక్యం ఏదైతే తెలియచేస్తూ ఉన్నదో అది బోధించటంలో మేము తప్పిపోక నాయనా ఉండాలి ప్రభువా. తద్వారా మా జీవితాలను మేము వర్ధిల్లు చేసుకుంటాం. అవును తండ్రి, మేము చక్కగా ప్రవర్తించులాగున దివారాత్రము నీ వాక్యము ధ్యానించుటలో ఎంతో మాధుర్యం, ఎంతో ఆశీర్వాదం, ఎంతో శ్రేష్టమైన అవును ప్రభువా తండ్రి అనుభవాలు నీ నీ బిడ్డల కొరకు నీవు ఏర్పరిచి ఉంచావు ప్రభువా. ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న నీ బిడ్డలు ఈ సంవత్సరం ముగింపులో ఒక మంచి తీర్మానం ఎక్కడైనా చదువుటలో, ధ్యానించుటలో, బోధించుటలో తప్పిపోయిన ఎడల మరలా వారు నూతనీకరించబడి, పునరుద్ధరించబడి, నీ వాక్యాన్ని అధికంగా ప్రేమించుటలో, అధికంగా ధ్యానించుటలో, అధికంగా చదువుటలో, అధికంగా బోధించుటలో, వారి ఇంటి వారందరికీ కూడా నీ వాక్యాన్ని బోధించుటలో, చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు నీ వాక్యాన్ని అధికంగా ప్రేమించుటలో నీ బిడ్డలందరినీ దీవించండి. వాక్యములో ఎంతో ఆశీర్వాదం ఉంది, ఎంతో గొప్పతనం ఉంది, ఎంతో ఔన్నత్యం ఉంది, ఎంతో ఘనత ఉన్నది ప్రభువా. తండ్రి, నీ బిడలను బలపరచండి. ఈ వాక్యములో ఉన్న విలువను నీ బిడలు గ్రహించి ఇందులో ఉన్న గొప్ప ధననిధిని, ఇందులో ఉన్న గొప్ప గనులను, అవును ప్రభువా, నిధులను వారి సొంతం చేసుకునే కృప నీ బిడలకి దయచేయి. సంవత్సరం ముగింపులో నీ బిడలు తలపెడుతున్న పనుల్లో, ప్రయాణాల్లో క్షేమాన్ని విస్తరింపచేయి. ఆరోగ్యాన్ని అనుగ్రహించు, దీర్ఘాయువును అనుగ్రహించు, కుటుంబంలో శాంతి సమాధానమును అనుగ్రహించమని నీ రెక్కల నీడకు నీ బిడ్డలను అప్పగించుకుంటూ నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.